హాయ్ ఫ్రెండ్స్, టమాటా కాయలతో పచ్చడి చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నువ్వులు వేయించి పెట్టుకోవాలి. స్టవ్ పైన బాణలి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి పండు మిర్చి కూడా వేసుకోవచ్చు. అవి వేసి అవి కొంచెంగా వేగిన తర్వాత టమాటా కాయలు కట్ చేసి అవి కూడా వేయాలి. అవి కూడా మగ్గిన తర్వాత చింతపండు, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి ఇలా మగ్గించుకోవాలి. దీంట్లో ఉప్పు కూడా వేసి మగ్గియాలి. ఇప్పుడు దీన్ని చింతపండు కూడా వేయాలి దీంట్లో. ఇప్పుడు దీన్ని మనము గ్రైండింగ్ చేసుకుందాం. చూసారా, టమాటా కాయల పచ్చడి గ్రైండింగ్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. స్టవ్ పైన బాణలి పెట్టిన దీంట్లో పచ్చిశనగపప్పు, మినపప్పు చూసారా, ఇలా తాలింపు వేసిన ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి అవి కూడా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి కూడా వేగిన తర్వాత వెల్లుల్లి వేసిన, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెంగా పసుపు వేసిన. ఇది దాంట్లో కలిపి తినేస్తే సూపర్ టేస్టీగా. గ్రైండింగ్ వేసుకున్న దాంట్లో ఇప్పుడు తాలింపు వేసేద్దాం. చూసిరా, టమాటా కాయల పచ్చడి తాలింపు వేసిన ఇలా వచ్చింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టమాటా పచ్చడి మొత్తం ఈ అన్నం అంతా ఈ పచ్చడితోటి తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.